నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మడకశిర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాల్సిందే, లేకపోతే పార్టీకి గుడ్ బై చెబుతాం తేల్చి చెప్పిన వివిధ కులాల జిల్లా సాధికార కన్వీనర్లు. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో ఘనంగా రావలమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్తో కలిసి కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాలు ప్రారంభం. నిండు జీవితానికి 2 చుక్కలు చాలని వివరించిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన మైలవరం శాసనసభ్యుడు వసంత. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరిన కృష్ణప్రసాద్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పై నిరసన గళమెత్తిన తెలుగు తమ్ముళ్లు. ఏలేశ్వరంలో వరుపుల సత్యప్రభ తీరును ఎండగట్టిన పార్టీ పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పైల బోసు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాలాజీనగర్ లో మడకశిర నియోజకవర్గ అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాలని, లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని తెలుగు తమ్ముళ్లు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు భక్తర్, జిల్లా వీరశైవ సంఘం అధ్యక్షుడు దుర్గేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా కురువ సాధికార కన్వీనర్ గోవిందప్ప, జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు బ్యాడిగెర మూర్తి తదితరులు అధిష్టానాన్ని కోరారు. మడకశిర నియోజకవర్గం అభ్యర్థి విషయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ అభ్యర్థిగా ప్రకటించడం సరికాదన్నారు. వెంటనే మార్చి అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని, లేకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరారు. మన్ననే మా మండలంలో దిండెట్టి గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమాలు అయితేనేమి వేలల్లో మంది జనాలు కూడబెట్టినటువంటి నాయకుడు సార్ నిర్మల్ తిప్పేస్వామి గారు. అలాంటి వ్యక్తి ప్రతిపాదించినటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే మడకశిర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఇదే అభ్యర్థి అయితే ఈ క్యాడరు ఎవరు కూడా పనిచేయరు. దీన్ని ఖచ్చితంగా మీరు పునరాలోచించమని కోరుతున్నా. ఎవరైతే ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా నన్ను ప్రతిపాదించినారో మీకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా. నమస్కారాలు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏదైతే నియోజకవర్గాల వ్యాప్తిగా టికెట్లు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడే క్యాండిడేట్ల విషయంలో ప్రకటించడం జరిగిందో, సార్ మీరు గత 5 సంవత్సరాలు ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా, ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా శక్తి వంచన లేకున్నట్ల దాన్ని రాత్రనక పగలనక మేము ఎంతో కష్టపడి కృషి చేసి ప్రతి ప్రోగ్రాంని సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో రావలమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం, కలశ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ బోను దేవుడమ్మ గంగునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్, ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వీకేపీసీఐఆర్ యూడీఏ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు, జిల్లా వీఆర్ఓ సంఘ అధ్యక్షులు ఎస్టీ రామకాసు ముఖ్య అతిథులుగా పాల్గొని రావలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. Gracias.
నిండు జీవితానికి 2 చుక్కలు భావితరం పోలియో బారిన పడకుండా ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించారు. జిల్లాలోని 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. జిల్లా వ్యాప్తంగా 1002 పోలియో కేంద్రాలను, 32 ట్రాన్సిట్ బృందాలను, 74 మొబైల్ బృందాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో మనము ఈరోజు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనకు మొత్తం జిల్లాలో సుమారుగా 1002 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి సుమారుగా మోర్ దాన్ 4000 వ్యాక్సినేటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మనకి 3వ తారీఖు వచ్చేసి పల్స్ పోలియో బూతుల్లోనే ప్రజలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని 0 to 5 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని తీసుకుని రావడం జరుగుతుంది. మొదటి రోజు సుమారుగా మనకి 90% మేరకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే మిగతా 10% కొరకు మనకు 4, 5 తారీఖులు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసంలో మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ పసుపు కండువ కప్పించుకుని పార్టీలో చేరారు. ఆయనతో పాటు జి కొండూరు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగుల జ్యోత్స్న, విజయవాడ రూరల్ మండలం వైసీపీ అధ్యక్షులు కాటంనేని పూర్ణచంద్రరావు, రాయనపాడు సర్పంచ్, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, రసూలు, మరికొంతమంది మైలవరం వైస్ ఎంపీపీ రహీం, శ్రీరామపురం సర్పంచ్ శ్రీనివాసరావు తదితర నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు పసుపు కండువా కప్పుకుని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ మాత్రమే జరిగింది తప్ప అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి పనులు తాలూకా బిల్లులు కూడా రాలేదని, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, మైలవరం అభివృద్ధి జరగాలన్నా అనుభవం, విజన్ ఉన్న చంద్రబాబుకే సాధ్యమనే భావంతో నేను, నా అభిమానులు, అనుచరులు ఈరోజు టీడీపీలో చేరడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మైలవరం ఏలేశ్వరంలో కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పైలబోస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చంద్రబాబు ముద్దు, సత్యప్రభ వద్దు అంటూ రహదారిపై టీడీపీ అసమ్మతి నాయకులు నినాదాలు చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైఖరి పైలబోస్ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను విస్మరిస్తూ వైసీపీ పార్టీ నేతలను కలుపుకుంటూ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ పనిచేస్తున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేపూరి శ్రీను, సత్తివాడ రాజు రాయుడు, చిన్న, వాగు రమేష్, పైల అయ్యప్ప, ముచ్చి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రతి ఒక్కరికి కూడా విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ విస్మరించి కొత్త వాళ్ళతో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా అధినాయకుడి దృష్టిలో ఉన్నాయి. అధినాయకుడు ఎన్నో పర్యాయాలు ఇన్ఛార్జి గారికి చెప్పడం జరిగింది. మొదటి నుంచి ఉన్న టీడీపీ కుటుంబాలను కలుపుకొని ఎదరికి వెళ్ళాలి తప్ప నువ్వు ఇష్టారీతిని ప్రవర్తిస్తే కుదరదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ కూడా ఆవిడ వ్యవహరిస్తున్న తీరు మారలేదు. మరొక్కసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఆయనకు మా యొక్క ఈ హీన దుస్థితిని తెలియజేయాలని చెప్పేసి మీ ముఖంగా మేము తెలియజేయాలనే అభిప్రాయంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల కార్యకర్తలున్న తెలుగుదేశంలో ఎంతోమంది ఇన్ఛార్జీలు మారి తెలుగుదేశంలోకి వస్తున్నారు, పోతున్నారు. నిజాయితీగా ఉండే
పార్టీలు మారని వ్యక్తిని చూసి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడున్న ఇన్ఛార్జికి సీటు ఇస్తే ఆవిడ నెగ్గిన తర్వాత పార్టీ కొనసాగుతారో లేకపోతే పార్టీ మారుతారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆవిడకి సీటు ఇవ్వద్దని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా వారు చూసి వచ్చిన వారే. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు పాపయ్య రాజపాలెంలోని శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులు టెక్నాలజీ పేరిట సెల్ ఫోన్లకు బానిసలు కారాదని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు పాఠశాలలకు తమ పిల్లలను పంపడంతోనే బాధ్యత తీరిపోదని, వారి నడవడికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల అధ్యక్షుడు లంకపోతు రమణారెడ్డి, పాఠశాల డైరెక్టర్ వాకా చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేటర్ రాధా మల్లికలు మాట్లాడుతూ 18 ఏళ్లుగా లాభ నష్టాలను బేరీజ్ వేసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని తాము ఈ సంస్థను నడుపుతున్నామని పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇతర ప్రాంతాల్లోనూ విదేశాల నందు ఉన్నత స్థానాలలో స్థిరపడిన పాఠశాల పూర్వ విద్యార్థుల సందేశం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు దాట్ల మధు, కరకదేముడు, ఆక్స్ఫర్డ్ పాఠశాల సిబ్బంది పూర్ణిమ, పుష్పారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చూడరు, ఎక్కడ ఏమైపోతుందో చూడరు. అంచేత ఆ ప్రపంచం నుంచి మన పిల్లల్ని పైకి తీసుకొని రావాలని మనందరినీ కోరుతూ, ఎడ్యుకేషన్ మోర్ ఇంపార్టెంట్ ద లైఫ్. కేవలం చదువు ఉద్యోగం కోసమే కాదు, ప్రతి రంగంలో ఈవేళ విద్యా వ్యవస్థ అవసరమైంది. ఇవాళ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలామంది పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తే పీజీ ఎంటీ చేసిన వాళ్ళే కనపడుతున్నారు. ఇవాళ హోటల్ ఉందో. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నాడని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగగీత పాల్గొని చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ఆమె స్వయంగా వేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కనకరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, కొత్తపల్లి బుజ్జి, వర్ధనిటి సుజాత, బాలిపల్లి రాంబాబు, బొజ్జ దొరబాబు, ముమ్మిడి శ్రీనివాస్, మొహనుద్దీన్, పెద్దపాటి రాజేష్, పెద్దపాటి నాగేశ్వరరావు, పితాని కాశీ, కండవల్లి చిన్న లోవరాజు, మఠం లోవరాజు, పాలిక ప్రవీణ్, వరద శేషు, గ్రంథి గణేష్, పల్లా శ్రీను, దంగేటి ఆదినారాయణ, డాక్టర్ బత్తిన శివరాం, డాక్టర్ వినయ్, వైద్య సిబ్బంది సుదీప్తి తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మరి చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మిగతా కౌన్సిల్ అంతా కలిసి ఆరోగ్య సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పల్స్ పోలియో కార్యక్రమం చాలా ముఖ్యమైనది. భారతదేశంలో మన రాబోయే యువతరానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చేయడానికి చిన్నారులందరికీ కూడా పల్స్ పోలియో వేయడం జరుగుతుంది. మరి పోలియో రహిత భారతదేశం తయారు చేయాలనేది మనందరి ఉద్దేశం. ఆ విధంగానే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైలవరం ప్రధాన రహదారి ఆర్టీసీ బస్టాండ్ నుండి వయా పంచాయతీ కార్యాలయం మీదుగా నూజివీడు రోడ్లోని ఆల్పా సెంటర్ వరకు పారామిలిటరీ బలాగాలతో మైలవరం సిఐ కొత్తూరు కిషోర్ బాబు, తిరువూరు సిఐ అబ్దుల్ నబీ, మైలవరం ఎస్ఐ హరిప్రసాద్, జి కొండూరు ఎస్ఐ మహమ్మద్ షబ్బీర్ అహ్మద్, రెడ్డిగూడెం ఎస్ఐలతో కలిసి ఏసీపీ సుంకర మురళీమోహన్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ, విజయవాడ సిపి క్రాంతి రాణా ఆదేశాల మేరకు డీసీపీ సూచనల మేరకు ప్రకారం ఈ కవాతు నిర్వహించడం జరిగిందని, ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ రావచ్చునని, ఎన్నికల నిర్వహణకు పోలీస్ మరియు పారామిలిటరీ బలగాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం సిఐ కె కిషోర్ బాబు, తిరువూరు సిఐ అబ్దుల్ నబీ, ఎస్ఐలు హరిప్రసాద్, షబ్బీర్, రెడ్డిగూడెం ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం దగ్గర నుండి దళితుల అభివృద్ధిని అటకెక్కించారని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల కోసం అమలు చేసిన 28 పథకాలను నిలుపుదల చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గం దళిత గర్జన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో నిర్వహించారు. మీ వెంటే మేము దళిత గర్జన కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వేలాదిగా దళిత మహిళలు, దళిత నాయకులు తరలివచ్చారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, ఎన్టీఆర్ చిత్రపటాలకు మాజీ ఎమ్మెల్యే వర్మ దళిత నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు దళిత నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలో దళిత కాలనీలో అభివృద్ధికి దళితులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వర్మ అని, వర్మ వెంటే మేమంతా ఉంటామని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు సమస్యలపై పలువురు నాయకులు ప్రసంగించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీకి సిద్ధమని, తాను ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను పిఠాపురం నియోజకవర్గం దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరీష్ వర్మ, మాజీ జెడ్పీటీసీలు మడికి ప్రసాద్, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్, నాయకులు నోతాటి ప్రకాష్, బోడపాటి పద్మ, దుర్గాడ విజయలక్ష్మి, అందుగుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత గర్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏదైతే బీసీ గర్జన ఇదివరకు చేశామో అదేవిధంగా దళిత గర్జన చేసి జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాన్ని ఎండగట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం. వెనక్కి వెళ్తే మొత్తం 18 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో 3.5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాం. ఎక్కడా భయపడకుండా అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నాం. అన్ని రకాల వైద్యంలోని కూడా మేము మా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క కాలనీలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఇది వరకు మొత్తం ఎస్సీ కాలనీలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేసాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధమైన అభివృద్ధి లేదు, తాగునీరు లేదు, అదేవిధంగా పట్టాలు ఎవరికి ఇవ్వలేదు. పట్టాలు గ్రామం పక్కనే ఇచ్చి ఇల్లులు కట్టించి ఏర్పాటు చేస్తాం. మిగిలిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా కాలనీలో వేసి స్వచ్ఛమైన మంచినీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటింటికి కుళాయిస్తాం. అలాగే సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ పార్టీని తరిమి కొడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. మిమ్మల్ని మేము మీకు అండగా ఉంటాం, ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ఈరోజు సోదరులందరూ కూడా, యువకులందరూ కూడా ముందుకు వచ్చారు. యువకులకు కూడా ఉద్యోగాలు స్థానిక SCZలో 30% ఉద్యోగాలు మరి రిజర్వేషన్ ఉండేలాగా 30% తీసుకున్నాకే బయట వ్యక్తుల్ని తీసుకునే విధంగా మేము పోరాడతాం SCZలో అని చెప్పి తెలియజేస్తూ, చాలామంది 20 రోజులు 30 రోజుల ముందు నాయకులు బయట జిల్లాల నుంచి వస్తున్నారు. మేము 5 సంవత్సరాల నుంచి ప్రజల కష్టాల్లో ఉన్నాం, నిరంతరం నియోజకవర్గంలో ఉన్నాం. కుటుంబం గంట రాత్రి పగలు కూడా ప్రజలే ముఖ్యం అని చెప్పి మేము మా నాయకులు పనిచేశాం. ఎట్టి పరిస్థితుల్లో దళిత సోదరులు సోదరిమణుల ఆశీస్సులన్నీ కూడా మాకుంటాయి. రాబోయే రోజులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం, మరి అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. విజయనగరం జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కంటోన్మెంట్ పార్క్లో ఆదివారం ఆయన ప్రారంభించారు. పిల్లలకు పోలియో చుక్కలు, మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు రక్షణ ఇస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో 0 నుండి 5 ఏళ్లు వయసున్న పిల్లలు సుమారు 1,98,000 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయడానికి 1,184 పోలియో బూత్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, సంచార తెగల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టినట్లు తెలిపారు. మొబైల్ టీంలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ అచ్యుత కుమారి, MHO సాంబమూర్తి, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 1,98,000 0 to 5 years చిల్డ్రన్కి ఈరోజు బూత్లో 1184 బూతుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. 0 to 5 years పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతున్నాం. అలాగే బూతుల్లోనే కాకుండా బస్ స్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లు, ట్రాన్సిట్ టీమ్స్, మొబైల్ టీమ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా పోలియో వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా 0 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఈరోజు పోలియో చుక్కలు వేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. 2 చుక్కలు నిండు జీవితానికి 2 చుక్కలు వేయించవలసిందిగా ఈ విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిఎంహెచ్ విజయనగరం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మోయిదా పంచాయతీ నుండి మీసాల గౌరీనాయుడు తన అనుచర వర్గంతో జనసేన పార్టీ ముంజేరు కార్యాలయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోక మాధవి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. గత 4 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి ప్రాంతంలో లేని అభివృద్ధి స్థానిక వైకాపా నేతల తీరుపై విసుగు చెంది జనసేన పార్టీ కండువా కప్పుకున్నామని తెలియజేశారు. అలాగే లోకం మాధవి ఆలోచన విధానం, ఈ ప్రాంతం పైన తమకి ఉండే మక్కువ, అలానే ప్రజలలో మాధవి గారికి ఉండే ఆదరణ చూసి శ్రీమతి లోకం మాధవి గారితో పనిచేయాలనే ఆలోచన జనసేన పార్టీలో చేరేందుకు ఒక కారణమని వెల్లడించారు. లోకం మాధవి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ జగన్నాసురుడిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. లోకం మాధవి, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి. ఈరోజు మొయిదా నెల్లిమర్ల మండలం నుంచి మీసాల గౌరీనాయుడు గారు తన అనుచరగణంతో కలిసి వైసీపీ పార్టీ తాలూకు అన్యాయం ఏమీ తన ప్రాంతానికి చేయలేని బాధపడుతూ ఈరోజు జనసేన పార్టీలోకి నా నాయకత్వం నచ్చి రావడం జరిగింది. ఖచ్చితంగా ఆయన చేసిన ఈ పనిని వాళ్ళ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారని, మా ప్రాంత అభివృద్ధి పదంలోకి వెళ్ళాలమ్మా, ఒక గుడి లేదు, ఒక బడి లేదు సరిగ్గా, అలాగే రోడ్లు సరిగ్గా లేవు, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతోనే మీ నాయకత్వంలో అది సాధ్యపడుతుందని మేమందరం నమ్ముతున్నామని ఆయన మాట్లాడడం జరిగింది. అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఒక కుటుంబంగా అభివృద్ధి చేయడానికి ముందుకు నడుస్తున్నాం. జై జనసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మడకశిర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాల్సిందే, లేకపోతే పార్టీకి గుడ్ బై చెబుతాం, తేల్చి చెప్పిన వివిధ కులాల జిల్లా సాధికార కన్వీనర్లు. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో ఘనంగా రామలమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్తో కలిసి కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాలు ప్రారంభం. నిండు జీవితానికి 2 చుక్కలు చాలని వివరించిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన మైలవరం శాసనసభ్యుడు వసంత. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరిన కృష్ణప్రసాద్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పై నిరసన గళమెత్తిన తెలుగు తమ్ముళ్లు. ఏలేశ్వరంలో వరుపుల సత్యప్రభ తీరుని ఎండగట్టిన పార్టీ పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పైల బోసు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.